రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ఏంటంటే నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, నోటిఫికేషన్ రావట్లేదు అది అని చెప్పడం జరుగుతుంది. మొన్న 5,000 నోటిఫికేషన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అవి ఎటు సరిపోవు, నిరుద్యోగులకు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేసి నిరుద్యోగులు ఆవేదన చెందుతున్న అదైతే కనిపిస్తుంది. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? మన తెలంగాణలో నిరుద్యోగం చాలా పెరిగిపోయిందమ్మా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళింది, కానీ లక్షల కోట్లు అప్పయింది, కానీ ఉద్యోగాలకు సరిగా రాలేదు. వాస్తవంగా యువత భవిష్యత్తు కోసం చేసింది చాలా తక్కువ. వాస్తవంగా ఏమన్నా అంటే ఎవరైనా బాధపడితే బాధపడవచ్చును, కానీ ఈ మధ్యకాలంలో నిరుద్యోగాలు పెరిగిపోయి కనీసం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 5,000 3,000 ఏంటున్నాయి. ఇప్పుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు, మనకు ఇప్పుడు వస్తుంది ఉద్యోగాలని. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగ కల్పన చేయట్లా. అటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కూడా ఇదే కొరత ఏర్పడి ఏదో అనుకున్నారు, ఏదో చేస్తాం, తెలంగాణ బాగుంది, ధనిక రాష్ట్రం అయ్యింది, విడిపోయిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉంది, అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి వస్తాయని చెప్పి ఆశించారు, ఆలోచించారు. కానీ ఎక్కడో కూడా తెలంగాణ యువత భవిష్యత్తుకు చూసిన దాఖలాలు కనపడలేదు. ఏవో సెంటిమెంట్ని అడ్డు పెట్టుకుని పాపం గడపడం తప్ప ఎప్పుడు కూడా తెలంగాణ యువత పట్ల, తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఎక్కువగా కల్పన చేస్తారేమో అన్ని రంగాలలో, అంటే ఏం కల్పన చేసినట్టు, నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఏం దాఖలాలు. మొన్న 5,000 ఉద్యోగాలకి ఈ కానిస్టేబుల్స్ ఇచ్చారు. అవి ఎక్కడ సరిపోతాయి? ఇన్ని కోట్ల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నప్పుడు ఎవరికని ఇస్తారు, దేనికని ఇస్తారు? కాబట్టి కొంచెం కష్టాల్లోనే ఉన్నారు నిరుద్యోగులు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవాలా. మరి ఎందుకు ఇంత తక్కువ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి చేస్తుందో నాకైతే అర్థం కాదు. కానీ వాళ్ళకి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఇంకా అర్థం కావట్లేదో ఏమో అనిపిస్తుంది. నిరుద్యోగ కొరత ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళు ఇంకా లెక్కలు చూసుకోలేదేమో. 5,000 ఉద్యోగాలు ఏ మూలకు వస్తాయి నాకు అర్థం కాదు. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు కళ్ళు తెరిచి నిరుద్యోగుల పట్ల ఉదార స్వభావంతో మీరు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని తొందరలో పూర్తి చేస్తే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేదు ఎలా వదిలేస్తామంటే వాళ్ళ భవిష్యత్తు అగమ్యగోచరం అయిపోయి వాళ్ళ ఫ్యూచరు వయసు కూడా పెరిగిపోతే మళ్ళీ కష్టాల్లో పడిపోతారు. కాబట్టి తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేసి అందరికీ కూడా ఎన్ని ఉద్యోగాలు ఉంటే, ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే సార్, ఇప్పుడు కవితక్క పార్టీ పెట్టి మరి జనాలలోకి వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేసి చెప్పడం జరుగుతుంది. మరి నిజంగానే అధికారంలోకి వస్తారంటారా? ఈ ఉచిత విద్య, వైద్యం అనేది జరుగుతుంది అంటారు? కథలు చెప్పడానికి చాలా మంది, నేనే చెప్తానమ్మా కథలు. ఎందుకంటే వాళ్ళ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా. మరి ఏం చేసిందంటే ఈమె తండ్రి దగ్గర మరి ఎలా కూర్చొని సంపాదించుకుందంట. అంటే అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అధికారం లేకపోతే తండ్రిదే కదా అధికారం. తండ్రికి చెప్పాలి కదా, తండ్రికి చెవులు ఉన్నాయి కదా, వింటాడు కదా. తండ్రి వెంట కేసీఆర్ గారు చెవులు లేవంటే, మాట అంత గట్టిగా మాట్లాడతాడు, చెవులు లేకుండా బతికాడేంటి ఇన్నాళ్ళు? మీరికైతే మాత్రం ఆ మిమ్మల్ని అయితే చూసి చూడనట్టు వదిలేశాడు. ఎందుకంటే బాగా సంపాదించుకోండి, పెద్ద పెద్ద రాజభవంతులు కట్టుకోండి, ఫామ్ హౌస్లు కట్టుకోండి, 100 ఎకరాల భూమి కొనుక్కోండి అని వదిలేశాడా? ఈ కవిత లాంటి డాంబిక మాటలు అయ్యే పని కాదు. ఎందుకంటే ఆమెకి అసలు ఒక్క ఓటు శాతం ఏం లేదు. ఆమె తండ్రిని వాళ్ళని ఎదిరించింది. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఈ పని చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పుండాలి. చెప్పకుండా ఈవేళ నువ్వు అన్నీ సంపాదించుకున్న తర్వాత వచ్చి ఒక పార్టీ పెట్టేసి నేను తల్లిని అయిపోతా తెలంగాణ కంటే, నువ్వేం సహాయం చేసావని తల్లివైపోతావు? ఏమో ఉపకారం చేసావని తెలంగాణ రాష్ట్రానికి తల్లివైపోతావు? బతుకమ్మ ఆడినంతలోనే తల్లివైపోతావా? అలాగా చాలామంది ఉన్నారు, నీకంటే చాలామంది ముందు ఆడారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ విజయ్ చూడండి, 20,000 లోపే ఉంది 10th క్లాస్కి. ఇక్కడ యూకేజీ నుంచి 16,000 కంటే స్టార్ట్ అయింది. మధ్యతరగతి కుటుంబీకులను దృష్టిలో పెట్టుకుని వారి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని ఆ రకంగా స్కూల్ ఫీజులు తగ్గిస్తూ ఆయన ముందుకెళ్ళాడు. మొన్ననే గెలిచి ఆయన చూసి నేర్చుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ లేకపోతే కేసీఆర్ కానీ. ఏం అంతకాలం పరిపాలన చేసావే, 8 లక్షల కోట్లు అప్పు చేసావే, ఇంకా నిరుద్యోగం ఉందంటే అసలు మాట్లాడడానికి కడుపు రగిలిపోతుంది. ఎవరిని విమర్శించడం కాదండి ఇది. తెలంగాణ రాష్ట్రం ఒక రాజధానితో
మిగులు బడ్జెట్తో విడిపోయింది. అది అదృష్టం, తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టం. ఆ అదృష్టాన్ని మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ కూడా నిరుద్యోగం ఉంది, ఒక చోట నీళ్లు రావట్లేదు, కాళేశ్వరం కొట్టుకుపోయింది, ఏదో కథలేంటబ్బా నాకు అర్థం కాదు. ఇక్కడ ఉంటున్నది మనుషులు అనుకుంటున్నారా లేకపోతే పశువులు అనుకుంటున్నారా? మాకు జ్ఞానం ఉంది, ఏం జరిగింది ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. కాబట్టి వేళకైనా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఖచ్చితంగా మధ్యతరగతి కుటుంబీకులు, దిగువ తరగతి కుటుంబీకులు, చిన్న ఉద్యోగులు, చిరుద్యోగులు, పెద్దవాళ్ళు ఎలాగా లక్షల లక్షల జీతాలు ఉంటాయి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈమె లేపింది ఆ మాట, లేపడం మంచిది కాదంట్లా. ఇప్పటికైనా నీకు బుద్ధి జ్ఞానం వచ్చింది కాబట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇది చేయగలిగితే ఏ రాష్ట్రమైనా సరే ఎవరైతే చేస్తారో వాళ్ళు జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటారు. అది తెలుసుకుంటున్నా వీళ్ళు ఉన్న ఏవేవో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి పెద్ద బేరాలు పోతున్నారు, పెద్ద పెద్ద డాంబికమైనటువంటి కబుర్లు చెప్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి మధ్యతరగతి వాడు, చిన్నవాళ్ళు, చిరుద్యోగులు ఎలా బతుకుతున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను చూసుకుని ఇలాగ ఉంది తెలంగాణ అనుకుంటే అది పొరపాటు. ఎన్ని కష్టాల్లో ఉంది ప్రజలు గ్రౌండ్ లెవెల్లో మాలంటి వాళ్ళు చూస్తాం. నేను కూడా చూస్తున్నా, నాకు ఇంత వయసులో కూడా చాలామంది బిడ్డలు ఏ పని చేయాలో అర్థం కాక, ఉద్యోగాలు లేక అల్లాడిపోతుంటే కళ్ళంటి నీళ్ళు వస్తాయి, కడుపు తరుక్కుపోద్ది. ఏంటి ఈ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేయవలసిన వయసు, ఆనందంగా జీవితాన్ని గడపవలసిన వయసులో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళకి ఏదైనా పని దొరికితే బాగుండని చాలాసార్లు అనుకున్నాను నేను. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చి ఒక్కడు ఆడు దోశాడంటే ఈడు దోశాడంటే ఆడు 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు దోసేసి తెలంగాణ ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటున్నారు. ఇంకా ఏమన్నా అంటే నేను తెలంగాణ వాడిన సెంటిమెంటు, నాది తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు తప్ప నా కడుపులో పెట్టుకుని చూసుకుంటాను నా తెలంగాణ వాడిని అని చెప్పి ఒక్కరు కూడా ముందుకి వచ్చిన దాఖలాలు లేవు. వాళ్ళకి చేసిన సేవ లేదు, చేయవలసిన ఉద్యోగ భర్తీలు లేవు. తెలంగాణ యువత చాలా ఇబ్బందుల్లో ఉంది, అగమ్య గోచరంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించి ఉద్యోగ కల్పనలో తెలంగాణ రాష్ట్రం ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, అంటే టీవీకే విజయ్ గారు 16,000 15,000 ఫీజు పెట్టి చదివించడం జరుగుతుంది అనేసి చెప్పారు. మరి ఇక్కడ చూసుకున్న తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఫీజులు పెంచడం జరిగింది. అంటే ఎల్కేజీకి 70,000, 1,60,000 అట్లా పెంచడం జరిగింది. స్కూల్ ఫీజు కానీ, స్కూల్ యూనిఫామ్ ఫీజు కానీ ఇట్లా పెంచడం జరిగింది. మరి నిజంగా సామాన్యుల పరిస్థితి మన కర్మమ్మా, మన కర్మ. ఇప్పుడు నేను కూడా చిన్నప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్నా, నేను కూడా ఏదో రకంగా పని చేసుకుని బతుకుంటా పైకి వచ్చిన. ఇవాళ మనకి ఎలాంటి కర్మ పట్టిందంటే తెలంగాణకి ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ ఉంది. బిడ్డలు ఏదో కష్టపడి చదువుకుంటున్నారు కానీ వాళ్ళకి ఉద్యోగాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్పడమే తప్ప ఎవరు కూడా ఫీజుల నియంత్రణ గురించి 10 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం. ఎవరు చేశారమ్మా? అటు కేసీఆర్ గారు చేయాలా, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి చేయాలా? ఎవరి కాళ్ళ మీద పడితే ఎవరు ఇస్తారు మనకి? ఏదో బాధ కొలిది మాట్లాడతాం తప్ప చాలా కష్టంగా ఉంది తెలంగాణ యువత భవిష్యత్తు. మరి వీళ్ళు ఏవేవో అవసరం వచ్చినప్పుడు ఏవో మనోభావాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప యువతకు చేసింది ఏమీ లేదని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.